లేకుండా న్యాయపాలన దురంధరుడా, సకల లోపల శిక్షకుండా, ధర్మ నేర్పుడా, యమముడి యనాదుడా, యముండా. ఈయనొకడు ఇంట్రడక్షన్ చెప్పందే ఇంచు మందైనా ఇష్యూలోనికి రాడు. యముండా. చిత్రగుప్త సవనారంభింపము. ఓకే సార్. ఏమా భాష, ఏమా భావము. క్షమించుడు ప్రభు, ఏమీ అనుకోకండి. ఈ మధ్యన తెలుగువారు ఎక్కువగా వచ్చుచున్నారు కదా, వాళ్ళ ఆంగ్లం నాకు అలవాటైనది. సరి సరి, పాపిని ప్రవేశపెట్టుము. ఇదిగో మీరుగా నన్ను గెలిపిస్తే యమపురిని ఏసీ చేయిస్తా, చిత్రగుప్తుడికి చిట్టాలు తిప్పే కట్టం పోగొడతా, చిట్టాల కోసం ల్యాప్టాప్లు పెట్టిస్తా, యముడికి యమహా ఇప్పించేందుకు ట్రై చేస్తా. ఏమిరా కండ కావరము, ఎవడదా నీవు? చిత్రగుప్త, ఎవడీతడు? చూసిద్రా ప్రభు, బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు, చెత్త చచ్చినా పులుపు చావలేదన్నట్టు మన దగ్గరే వాగ్దానాలు చేయుచున్నాడు ప్రభు. ఇంతకీ ఎవడీ పాపి? ఇతని పేరు పాపారావు ప్రభు, పొలిటీషియన్. పొలిటీషియన్ అనినా? ఆంగ్లమున పొలిటీషియన్ అనినా రాజకీయ నాయకుడు ప్రభు. చక్కని తెలుగుండగా ఆంగ్లమేల గుప్తా? కాలం మారినది ప్రభు, మన గ్రాంధికములకు కాలం చెల్లినది. ఆంగ్లము లేనిదే తెలుగువారు దేనిని అర్థం చేసుకున్నట్లేదు. ఆ గోళం మనకేలగాని ఈ పాపి గురించి చెప్పుము చిత్రగుప్త. ఈ పాపారావు పొలిటీషియన్ గా ఎన్నో పాపములు చేసినాడు ప్రభు. ఆ పాపములు పండడంతో ఎలక్షన్ టైంలో మన కింకర్లు టీం తీసుకొచ్చేసింది. యమధర్మరాజా, ఇది మీకు ధర్మం కాదా? నా కళలపై కళ్ళాపి చల్లారు. ఎన్నికల్లో గెలిస్తే నన్ను రాసమర్యాదలతో గంధపు చెక్కలతో కాల్చేవాళ్ళు, మీరు మరీ తొందరపడిపోయి తీసుకొచ్చేశారు. ఇది మీకు ధర్మం అనే? యముండా, ఏమిరా మమ్మల్నే ధిక్కరింతువా? యమధర్మాన్నే శంకించుచుంటివా? చిత్రగుప్త, ఈ పాపి పాపాల చిట్టా చదువుము. అబ్బో, ఏమని చెప్పను ప్రభు, ఈ పాపారావు పాపాలు చిట్ట చిన్న సైజు బుక్లెట్ వలె ఉన్నది. అది మా ప్రత్యర్థులు పబ్లిష్ చేసిన బుక్లెట్ ప్రభా, మీరు దాన్ని నమ్మొద్దా? చూసిత్రా ప్రభు, అసెంబ్లీలో లాగా ఎలా ప్రతివాదం చేయుచున్నాడో. అసందర్భ ప్రేలాపి, ఇదేమీ మీ లోకమనుకుంటున్నావా? గుప్తా, ఇంతకీ ఏమి చేసినాడు ఈ పాపి? మంత్రిగా కమిషన్లు తీసుకుని కాంట్రాక్టులు ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు తీశాడు ప్రభు. ఇతడి కక్కుర్తి వల్ల కట్టిన 4 రోజులకే బ్రిడ్జి కూలి 10 మంది చనిపోయారు. ఏమిరా, అమాయకుల ప్రాణాలు బలిగొంటివా? ఎంత పాపము చేసితివిరా? ఇది మరీ ఇడ్డూరంగా ఉంది ప్రభా, ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అన్నట్టున్నది మీ వ్యవహారం. చిత్రగుప్త, ఆ మాటలకు అర్థమేమి? దొంగే ఎదుటివాణ్ణి దొంగ అన్నాడన్న శబ్దం ధ్వనించుచున్నది ప్రభు. అందులో ధ్వనించడానికి ఏమున్నదే? స్ట్రైట్ మీనింగ్ నేను చెప్పిందే. అవురా, నీకెంతటి ఖండ కావరము, అంత మాటందువా? చేసిన పాపములు చాలక ఇక్కడ మాటలు తూడుదువా? ఇందులో మాట తోడమే ఉంది సార్. 10 మందిని నేనే చంపాననే మీరు వేసే నింద మరీ ఇడ్డూరంగా ఉంది. నేను ప్రాణాలు తీయడేంటి సార్, నా బొంద? ప్రాణాలు తీసేది తీయించేది మీరే కదా. మీరు ప్రాణాలు తీసే నింద నా పైన ఎత్తారు ఎందుకు? వాళ్ళ ప్రాణాలు ఈజీగా తీసి మీకు అప్పగించినందుకు నన్ను అభినందించాల్సింది పోయే నా పైన నిందలు ఎత్తారు మీరా? చూసిత్రా ప్రభు, అతని తీరు తన రాజకీయ చతురతను మీ ముందే ప్రదర్శించుచున్నాడు. ఇదిగో గుప్తా సారు, నేనేం మీ కుర్చీకి ఎసరు పెట్టనుగానే నా పైన లేనిపోయిన నిందలు ఎయ్యొద్దు. యమధర్మరాజా, చిత్రగుప్తుల వారు నాకు పెద్ద శిక్ష వేయించేందుకు ట్రై చేస్తా ఉన్నారు ప్రభు. అసలు సంపించేది మీరే కదా. గుప్తా, ఈ పాపి మొలపైనే నింద వేయుచున్నాడు. చావుగోల సంగతలా ప్రక్కన పెట్టుడు. ఇతడు ప్రజాసేవ ముసుగులో పలు అక్రమాలు చేశాడు. ఒరు నా మీద నీకు ఎంత మంటేంటి సామె? నేనేం అక్రమాలు చేయలేదు ప్రభు. చిత్రగుప్తుల వారు లేనిపోయిన అభియోగాలు మోపుతా ఉన్నాడు. మా దగ్గర ప్రతిపక్షాలలాగా నోటుకొచ్చిన ఆరోపణలన్నీ చేస్తా ఉన్నాడు. లేదు ప్రభు, చట్టాలో ఉన్నదే చెబుతున్నాను. ప్రజల డబ్బుతో బ్రతికి ఉండగానే విగ్రహాలు పెట్టించుకున్నాడు. బ్రతికుండగానే విగ్రహాల ఏర్పాట? హౌరా, ఇందులో తప్పే ఉంది ప్రభు. నేను సచ్చాక పెడతారో పెట్టరోననే నేనే విగ్రహాలు పెట్టించుకున్నా. అసలు మా దేశంలో విగ్రహాలపై పక్షులు రెట్లేస్తా ఉంటే ఎవడు పట్టించుకోరు. నేను బతుకుండగానే విగ్రహం పెట్టిస్తే అలా రెట్లెత్తే పట్టించుకుంటారో లేదో అని చెప్పి చెక్ చేసుకున్నా. ఇందులో తప్పే ఉంది సార్.